పేదవాడు పాపం రేషన్ సంపాదించుకోలేనటువంటి వాడికి రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూరియా నీ ఇష్ట ప్రకారం వాడడానికి లేదు, నేను నీకు యూరియా ఇవ్వను అని చెప్పడానికి యూరియా కార్డులు ఇస్తుంది. దాని ఏదో గొప్పగా ఏదైనటువంటి ఎమ్మెల్యే వచ్చి ఒక పెద్ద సమావేశం పెట్టించాడు. సిగ్గుపడాల్సినటువంటి విషయం. రైతులకు సంబంధించినటువంటి యూరియా మీరు తెచ్చుకోవాల్సినటువంటి, మీకు సంబంధించినటువంటి, మీకు కావాల్సినటువంటి యూరియా సరే పోయినసారి ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు రైతులు కూడా గుర్తించుకున్నారు. కానీ ఈసారి ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎక్కువటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేమంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మీరు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటే. క్యాన్సర్ వస్తుంది, నువ్వు యూరియా వాడకూడదు అనుకున్నావు, రైతులకు సంబంధించి దిగుబడి దొరుకుతుంది, 4 పుట్లు 3 పుట్లు 2.5 పుట్లు వస్తుంది, నువ్వు రేటు పెంచి రైతుల దగ్గర కొనుగోలు చేయి. రైతులు పాపం ఈరోజు సంతోషంగా ఉంటారు. అట్ట కాకుండా వాళ్ళు 2.5 పుట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అప్పుల్లో కూలిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎక్కడైనా చావండి, నేను మాత్రం 3 బస్తాలు మీకు ఇవ్వను అని చెప్పి. ఎకరాకు 3 బస్తాలు. అరెకరా ఉన్నటువంటి వాడికి ఏమి ఇస్తారా అంటే 1.5 బస్తా ఇవ్వాలి కదా, 1 బస్తా ఇస్తా ఉంటాడు. అది కాక మీరు అడిగినప్పుడు నేను ఇవ్వను, నా దగ్గర వచ్చినప్పుడు నేను ఇస్తానంటాడు. మన ప్రభుత్వం పనిచేశాం, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. రైతులు ఎంత యూరియా కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరు ఎక్కడ యూరియా కావాలంటే మరునాటి కల్లా ఆ గ్రామానికి రైతు భరోసా కేంద్రానికి లారీ వచ్చేటువంటి ఏర్పాటు చేసి పరిపాలన ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో మాట్లాడడం, ఏదో మామూలుగా గ్రామాల్లోకి వచ్చి నేను తైకమని చెప్పడం, కనపడటం, వెళ్ళిపోవడం కాదు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ఈ రోజు మోతా తుఫాను వచ్చింది, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వానికి చెప్పాం, నిన్నబడి డిమాండ్ చేశాం. పేదల పాపం గిరిజనులుగా ఉండేటువంటి వాళ్ళు, పేద కుటుంబాలు, పనులు లేక పస్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మీరు రేషన్ ఇవ్వండి అంటే నిన్నటి నుంచి చెప్తాను ఏం ఉండరు. 25 కేజీలు బియ్యం ఇస్తారు, కేజీ చక్కెర ఇస్తాం, కేజీ కందిపప్పు ఇస్తాం, లీటర్ ఆయిల్ ఇస్తాం, కేజీ ఎర్రగడ్డలు ఇస్తాం, కేజీ ఉల్లగడ్డలు ఇస్తాం అని చెప్పి తీరా చూస్తే అందరికీ కొందరికి ఇస్తాం అన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం, నీళ్ళలో వచ్చేటువంటి వాళ్ళకి అన్నారు. 1 రూపాయి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము పట్టించుకోమన్నట్టుగా ఈ రోజు చెప్పాడు. పాపం మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందండి. ఎక్కడ వెళ్ళా తుఫాన్లు వస్తాయి, ఆ తుఫాన్లు పోయి నేరుగా